రైట్ ఇక బులెటిన్ లో న్యూస్ లెన్స్ చూద్దాం. మరి కాసేపట్లో ఏపీ తెలంగాణ అధికారుల కమిటీ భేటీ కాబోతోంది. రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కానీ ఎన్నో అంశాలపై ఈ చర్చలో చర్చించినట్లుగా తెలుస్తోంది. మంగళగిరిలో ఏపీ ఐఐసి ఆఫీసులో ఈ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. 2024 జూలై 5న సీఎంల భేటీలో ప్రస్తావించిన అంశాలపై అధికారులు చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. విభజన అంశాలపై తొలిసారి ఏపీలో సమావేశం జరగబోతోంది. ఇక విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని సంస్థల ఆస్తుల పంపకాలు, సంస్థల బ్యాంకు ఖాతాల్లో మిగిలిపోయిన 8,000 కోట్ల నిధులపై ఈ సమావేశంలో చర్చ జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఇక తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన 7,200 కోట్ల విద్యుత్ బకాయిలలో ఇటీవలే 2,500 కోట్లను కేంద్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక మిగతా బకాయిలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాజేందర్, చెప్పండి. జమీమా, ఏదైతే రాష్ట్ర విభజన సమయంలో ఏదైతే సమస్యలు ఇప్పటివరకు కూడా ఇంకా పరిష్కారం కాలేదో ఆ సమస్యల పరిష్కారం దిశగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అడుగులు వేసిన మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇదే అంశం మీద ఇవాళ అమరావతిలో రాజధాని మంగళగిరిలో ఒక కీలక సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అధికారులు కూడా ఈ భేటీలో పాల్గొంటారు. ఏదైతే షెడ్యూల్ 9, 10లో ఉన్నటువంటి సంస్థల ఆస్తుల పంపకాలు ఇవ్వడో ఈ అంశాల మీద ఇప్పటివరకు కూడా ఇంకా కొన్ని అంశాలు తేలలేదు. ఈ నేపథ్యంలోనే రెండు రాష్ట్రాల అధికారులు కూడా భేటీ సందర్భంగా ఈ అంశాలు ఒక్కొక్కటిగా పరిశీలించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏదైతే ఈ అంశం మీద ఇదే సంవత్సరం జూలై 5వ తేదీన హైదరాబాదులో ప్రజాభవన్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మంత్రులు, అధికారులు కూడా ఒక బృందాలుగా ఏర్పడి అంశం సుదీర్ఘంగా చర్చించారు. సుమారు 3 గంటల పైన ఇదే అంశం మీద ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలి, రెండు రాష్ట్రాల అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నట్లయితే సమస్యకు ఇక్కడే మార్గదర్శకం దొరుకుతుంది అనేటువంటి ఆలోచనతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా భేటీ అయ్యారు. ఈ భేటీలో రెండు రాష్ట్రాల నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ప్రధానంగా ఏంటంటే ఏదైతే రాష్ట్ర స్థాయిలో రెండు రాష్ట్రాల స్థాయిలో పరిష్కారమయ్యేటువంటి అంశాలన్నిటి కూడా ఈ సమావేశంలో పరిష్కరిస్తారు. ఈ పరిష్కరించి ఒక లిస్టు చేసిన తర్వాత మళ్ళీ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నివేదిస్తేటైతే వాళ్ళు దాని మీద అంతిమ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇదే అంశం మీద ఇప్పటికే ప్రాథమికంగా 2-3 సార్లు చర్చలు జరిగినాయి. ఇవాళ మరో కీలక భేటీ ఇవాళ కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఏదైతే విభజన సమస్యల పరిష్కారంతో ఏపీలో ఇదే మొట్టమొదటిసారిగా అధికారుల భేటీ జరగబోతుంది. దీంట్లో ప్రధానంగా షీలా బేడి కమిటీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ ప్రకారం ఆస్తుల పంపకాల మీదనే దీంట్లో సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. విద్యుత్ బకాయిల నేపథ్యంలో ఇప్పటికీ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు 7,200 కోట్లు వెళ్లాల్సింది. దాంట్లో ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్లు విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే మిగతా నిధులు ఎప్పట్లోగా ఏ విధంగా సమకూర్చుకునే అంశం దీంట్లో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంకుల్లో కూడా వివిధ సంస్థలకు సంబంధించి సుమారు 8,000 కోట్లు దాంట్లో బ్యాంకులు ఉన్న నేపథ్యంలో ఆ డబ్బులు కూడా ఏ విధంగా పంపకాలు జరగాలి, ఎవరి వాటా ఎంత అనే అంశం మీద కూడా ఇవాళ జరిగే భేటీలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా పన్ను బకాయికి సంబంధించి కూడా దీంతో పాటు ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన తర్వాత దానిలో ఉన్నటువంటి నిధుల పంపకాల మీద ఇది అనేక అంశాల మీద ఇవాళ సుదీర్ఘ భేటీలు జరిగే ఒక పరిష్కారం దొరికే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇటీవల ఇదే అంశం మీద ఏదైతే విభజన చట్టం ప్రకారం ఇంకా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల కేంద్రం దృష్టి కూడా తీసుకెళ్లే నేపథ్యంలో తెలంగాణ తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఢిల్లీలో కీలక అధికారులతో భేటీ జరిగారు. ఆ తర్వాతనే ఇవాళ అమరావతి జరిగే భేటీ కూడా ఒక ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పవచ్చు. దీంట్లో ఏదైతే షెడ్యూల్ 9, 10 ఈ రెండు అంశాలు ఉన్నటువంటి సంస్థ నిధులతో పాటు 17 ఈఏపీ ప్రాజెక్టులో ఉన్నటువంటి ఆస్తుల పంపకాల మీద కూడా ఇవాళ ఒక భేటీలో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. ఈ అధికారుల భేటీ తర్వాత నూతన ఏడాదిలో జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ మరోసారి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ విభజన సమస్యల పరిష్కారం దిశగా మరోసారి కూర్చొని వీటికి ఒక పరిష్కారం దిశగా ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. జమీమా. రాజేందర్.